ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతున్న ఈ సమావేశాలు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన జరగనున్నాయి. రేపు సభ్యుల ప్రమాణం, ఎల్లుండి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అనంతరం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9:45 ప్రారంభం కానున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే అసెంబ్లీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ సభను ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన ఎమ్మెల్యేలతో వరుసగా ప్రమాణ స్వీకారాలు చేయించనున్నారు. ఇందులో ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రుల తర్వాత మహిళా ఎమ్మెల్యేలు, ఆ తర్వాత మిగతా సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే తాజా ఎన్నికల ఫలితాలతో వైసీపీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. కూటమి ప్రభుత్వంలో అసెంబ్లీలో టీడీపీకి 135, జనసేనకు 21, బీజేపీకి 8 స్థానాలు లభించగా వైసీపీ విధ్వంస పాలనకు 11 సీట్లు మాత్రమే ఇచ్చి జగన్ రెడ్డిని ప్రజలు పక్కన కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో జగన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. జగన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఆయన కూడా సాధారణ ఎమ్మెల్యేలతో పాటే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఏపీ అసెంబ్లీలో మొదట సీఎం, ఆ తర్వాత డిప్యూటీ సీఎం, తర్వాత మంత్రులు, మహిళా సభ్యులు, సాధారణ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే అధికార కూటమి ఎమ్మెల్యేల ప్రమాణం అంతా పూర్తయిన తర్వాత చివర్లో వైసీపీ సభ్యులతో పాటు జగన్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇక సీటింగ్ లేని కారణంగా కుటుంబ సభ్యులకు, సందర్శకులకు కూడా పాసులు ఉండవని ఈ మేరకు అసెంబ్లీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి 9:46 సభలో ప్రవేశిస్తారు. ఆ తర్వాత జాతీయ గీతం వెనువెంటనే సెక్రటరీ జనరల్ ప్రొటెం స్పీకర్ అపాయింట్మెంట్ కు సంబంధించి ఉత్తర్వులను చదివి వినిపిస్తారు. అనంతరం సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రారంభమవుతుంది. మొత్తం 175 మంది సభ్యులు ప్రమాణం చేసి ఆ తర్వాత రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. ఈ ప్రమాణ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం వరకు నడిచే ఛాన్స్ ఉంది. అనంతరం సభ వాయిదా పడుతుంది. స్పీకర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ కూడా శుక్రవారం సాయంత్రం విడుదల చేయనున్నారు. ఇప్పటికే స్పీకర్ గా తెలుగుదేశం నర్సీపట్నం సీనియర్ ఎమ్మెల్యేగా చింతకాయల అయ్యన్న పాత్రుడు పేరును ఖరారు చేసింది. డిప్యూటీ స్పీకర్ గా జనసేన నుంచి అభ్యర్థిని ప్రకటించనున్నారు. అసెంబ్లీ సమావేశం శుక్రవారం ముగిసిన వెంటనే వీరి నామినేషన్లు దాఖలు కార్యక్రమం జరగనుంది. రెండూ కూడా ఏకగ్రీవం కానున్నాయి. శనివారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నిక పూర్తయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడనున్నాయి.